కర్నూలు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వైకాపా అధ్యక్షుడు జగన్ దాదాపు ఖరారు చేశారు. పాణ్యం మినహా మిగిలిన చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా స్థానాల్లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికే తిరిగి అవకాశం కల్పించనున్నారు. పార్టీ వీడి తెలుగుదేశంలో చేరిన స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. జిల్లాలో ఎలాగైనా తిరిగి పట్టు నిలుపుకోవడమే లక్ష్యంగా వైకాపా ముందుకు వెళుతోంది. గత ఎన్నికల్లో వైకాపాకు అత్యధిక సీట్లు తెచ్చిన జిల్లాల్లో కర్నూలు ఒకటి. జిల్లాలో 2 ఎంపీ, 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కర్నూలు ఎంపీ స్థానం నుంచి గెలిచిన బుట్టా రేణుక, నంద్యాల లోక్సభ నుంచి గెలిచిన ఎస్పీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం 2 స్థానాల్లో కొత్తవారిని వైకాపా బరిలో నిలుపుతోంది. కర్నూలు ఎంపీ సీటు బీసీలకిస్తామని జగన్ పాదయాత్రలో ప్రకటించారు. రామయ్య ఇక్కడ సమన్వయకర్తగా ఉండగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. మరికొందరు నేతలు సైతం ఈ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. నంద్యాల నుంచి ఈసారి శిల్పామోహన్ రెడ్డి లేదా ఆయన తనయుడు పోటీ చేయించేందుకు జగన్ పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. జిల్లాలో గత ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో వైకాపా గెలిచింది. ఎన్నికల తర్వాత కర్నూలు, కోడుమూరు, ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెదేపాలో చేరారు. ఈ స్థానాల్లో కొత్తవారిని జగన్ ఎంపిక చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పాణ్యం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరు చరిత తప్ప మిగిలిన 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి స్థానాల్లోనే సీట్లివ్వాలని జగన్ నిర్ణయించారు. పాణ్యం నుంచి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గౌరు చరితకు సీటు దక్కనందున ఎమ్మెల్యే పదవి సహా పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేసి బయటకు వచ్చారు. గౌరు చరితతో పాటు పార్టీ జిల్లాధ్యక్షుడిగా ఉన్న గౌరు వెంకటరెడ్డి కూడా వైకాపాకు రాజీనామా చేశారు. వీరు త్వరలోనే తెదేపాలో చేరనున్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరాం, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు. కర్నూలులో వైకాపా నుంచి ఎన్నికైన ఎస్వీ మోహన్ రెడ్డి తెలుగుదేశంలో చేరడంతో ఆ స్థానం నుంచి మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ ఖాన్ అభ్యర్థిత్వాన్ని జగన్ పరిశీలిస్తున్నారు. రాయలసీమ మాజీ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు యత్నిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలో చెరుకులపాడు నారాయణరెడ్డి భార్య శ్రీదేవిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. జగన్ పాదయాత్రలోనే ఈమెకు టికెట్ ఖరారు కావడంతో ప్రచారంలో ముందున్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మణికాంతి తెదేపాలో చేరడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకు వైకాపా బాధ్యతలు అప్పగించింది. ఆయననే అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెదేపాలోకి వెళ్లడంతో అక్కడ శిల్పా చక్రపాణి రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తెలుగుదేశంలోకి వెళ్లడంతో అక్కడ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి తనయుడు బ్రిజేంద్రనాథ్ రెడ్డికి వైకాపా టికెట్ ఖరారు చేసింది. నంద్యాల నుంచి గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన శిల్పామోహన్ రెడ్డి ఈసారి పోటీకి దూరంగా ఉండనున్నారు. ఆయన తనయుడు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనట్లు సమాచారం. నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీకి శిల్పామోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఆయనకే సీటు ఖరారయ్యే అవకాశాలున్నాయి. తండ్రి తనయుల్లో ఒకరు ఎంపీ, ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఎమ్మిగనూరు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చెన్నకేశవరెడ్డి, బనకనపల్లె నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కాటసాని రామరెడ్డి తిరిగి బరిలో నిలవనున్నారు.